హాయ్ హాయ్ ఫ్రెండ్స్. సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పుష్పరాజ్ తగ్గేదరే. సో పుష్పరాజ్ అప్డేట్ వచ్చింది. సో ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, దాదాపు 1800 కోట్లు కలెక్ట్ చేసిన పుష్పరాజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు, సంచలనం సృష్టించాడు. ఇండియా వైడ్గా దాదాపు తెలుగులోనే 300 కోట్లకు పైగా వసూలు చేసి, ఇందులో 600 కోట్లు 700 కోట్ల పైగా వసూలు చేసింది. తమిళ్లో 60 కోట్లు, మలయాళంలో 20 కోట్లు, కన్నడలో ఇలా అన్ని దుమ్ము దుమ్మి బ్లాక్ బస్టర్ అనుకున్న నెక్స్ట్ సినిమా. సో రీసెంట్గానే అట్లీతో మాట్లాడుకున్నాం, నెక్స్ట్ సినిమా అట్లీతో అని. కానీ ఆ సినిమా కథ నచ్చలేదని టాక్ అనిపిస్తుంది ఇండస్ట్రీలో అల్లు అర్జున్కి. సో మరి వేరే కథతో చేస్తాడు అనుకుంటాం కావచ్చు, కానీ చూడాలి. అట్లీ మరి వీళ్ళ కాంబినేషన్ ఎప్పటిలో ఉంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పటిలో ఉంది. సో అట్లీ అండ్ అల్లు అర్జున్. సో అది ఇప్పుడు సైడ్ జరిగినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ ఇంకా కథ నచ్చలేదట, మరి అట్లా ఇంకో కథ చూస్తారేమో చూడాలి. కానీ ఇప్పుడు కాంబినేషన్ త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చింది. ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతుంది. సో అల్లు అర్జున్ గెటప్ మార్చి న్యూ లుక్లో కనిపించేందుకు కసరత్తు చేస్తున్నాడు. సో ఎందుకంటే పుష్పలో ఆ మ్యానరిజం, ఆ లుక్స్, సో ఇప్పుడు అందులో నుంచి మారాలంటే, ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే చాలా కష్టపడాలి. సో దానికోసం స్పెషల్ టీం ఉండాలి. జిమ్, లుక్, టెస్టింగ్, స్క్రీన్ సెట్టింగ్ అన్నీ అదిరిపెట్టి ఉండాలి. ఎందుకంటే ఈ సినిమా హరిక అండ్ హాసిని భారీ బడ్జెట్ తెరకెక్కుతుంది. దాదాపు 500 కోట్ల బడ్జెట్. టాక్ బాగుంటే అల్లు అర్జున్కి 2-3 రోజుల్లోనే కలెక్షన్ వచ్చేస్తాయి. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియన్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్, ఒక తెలుగు కాదు. సో టాక్ బాగుంటేనే కదా. సో ఈ త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఒక మైథాలజికల్ పీరియాడికల్ డ్రామా. సో ఒక మైథాలజికల్, ఒక రామాయణ మహాభారతం లాగానే ఒక సూపర్ హీరో, సూపర్ పవర్, ఏదో ఒకటి మైథాలజీకి సంబంధించింది. సో కాన్సెప్ట్ హనుమాన్ సినిమా అట్లా. సో ఇది భారీ విజువల్ ఎఫెక్ట్స్తో ఉంటుంది సినిమా. సో ఒక మైథాలజికల్ అంటే మొదటి పాన్ ఇండియా సినిమా, త్రివిక్రమ్ గారు కెరీర్లో మొదటి పాన్ ఇండియన్ మూవీ. సో అల్లు అర్జున్కి కొత్త ఏం కాదు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు వచ్చిన కాంబినేషన్ జులై మంచి హిట్, సన్న సత్యమూర్తి యావరేజ్, అలా వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్, ఇన్ మ్యూజికల్ హిట్ తమన్. మరి ఈ సినిమాకి తమన్ వర్క్ చేస్తారో, ఎవరు వర్క్ చేస్తారో తెలియదు. సో మీరు కామెంట్లో చెప్పండి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం హ్యాట్రిక్ కొట్టారు సినిమా, 4 సినిమా. సో ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఇది ఇండియన్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. సో తప్పకుండా ఇది హిట్ అవుతుంది అని కోరుకోవాలి. సో ఇది మైథాలజికల్ పీరికల్ డ్రామా కాబట్టి మరి ఇలాంటి హనుమాన్ రిఫరెన్సా, ఏ రిఫరెన్సో, లేకపోతే ఫిక్షన్ చూడాలి. నాకు తెలిసి ఫిక్షనే, కానీ మైథాలజికల్గా ఉంటుంది. డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే త్రివిక్రమ్ కూడా డైరెక్ట్స్ బాగుంటాయి. వేరే లాంగ్వేజ్లో డబ్బింగ్ చేయాలంటే మాత్రం అక్కడ చూడాలి మరి ఎట్లా ఉంటుంది. సో ఈ ఛానల్కి కొత్త అవసరం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.